వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించే గొప్ప వ్యాపారవేత్త తన వారసత్వాన్ని తన పిల్లలకు ఎలా అప్పగించాలో అనే దానిపై ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. మీ పిల్లలకు షాపు ఊడ్చడం, సరుకు సర్దడం వంటి పనులు నేర్పించకుండా కేవలం డబ్బు లెక్కపెట్టడం మాత్రమే నేర్పిస్తే కష్టం విలువ తెలియక రేపు వాళ్లు వ్యాపారాన్ని నిలబెట్టలేరన్న నిజాన్ని తెలుసుకోండి. వ్యాపారంలో మీరు సాధించిన విజయం మీ పిల్లలకు ఒక మెత్తటి పరుపులా ఉండాలని కోరుకోవడం తండ్రిగా మీ బాధ్యతే కావచ్చు. కానీ అతి సౌకర్యం వారి భవిష్యత్తుకు ఇబ్బందయ్యే ప్రమాదం కూడా ఉంది. అసలు కాలు కింద పెట్టకుండా ఎప్పుడూ ఏసీ కారులోనే తిరిగేవారికి రోడ్డు మీద ఉండే గుంతల లోతు గురించి, రాళ్ల దెబ్బ గురించి ఎలా తెలియదో, అలాగే నేరుగా వచ్చి కుర్చీలో కూర్చునే మీ పిల్లలకు వ్యాపారంలో ఉండే అసలైన కష్టనష్టాలు ఎప్పటికీ అర్థం కావు. బయట ప్రపంచానికి అంతా సజావుగా సాగుతున్నట్టు కనిపిస్తుంది, కానీ లోపల ఉండే చిన్న చిన్న సమస్యలే రేపు పెద్ద నష్టాలకు దారితీస్తాయని వారికి తెలియాలంటే వారు నేల మీద నడవాల్సిందే. కారు అద్దాల వెనక నుండి ప్రపంచాన్ని చూడటం వేరు, స్వయంగా రోడ్డు మీద దిగి నడవడం వేరు అనే సత్యాన్ని మీరు వారికి చిన్నప్పుడే నేర్పించాలి. మీ పిల్లలు షాపులో చీపురు పట్టి ఊర్చినా, బరువులు మోసి సరుకులు సర్దినా అది మీ కుటుంబ గౌరవానికి భంగం కాదని, అది వ్యాపార నిర్వహణలో మొదటి పాఠమని మీరు బలంగా నమ్మాలి. గోడౌన్లో దుమ్ముతో నిండిన సరుకులను తమ చేతులతో శుభ్రం చేసి సర్దినప్పుడే ఏ సరుకు ఎక్కడ ఉంది, ఏది పాడవుతోంది అనే స్పష్టత వారికి వస్తుంది తప్ప కేవలం కంప్యూటర్ స్క్రీన్ చూస్తే రాదు. తమ కింద పనిచేసే గుమస్తా పడే శ్రమను స్వయంగా అనుభవించినవాడే రేపు యజమానిగా ఆ గుమస్తాతో పనిచేయించుకునే నైపుణ్యాన్ని, వారిని గౌరవించే సంస్కారాన్ని సొంతం చేసుకోగలుగుతాడు. అడుగట్టు స్థాయి పనులు చేయడం ద్వారా వచ్చే అనుభవం భవిష్యత్తులో వారు తీసుకోబోయే క్లిష్టమైన నిర్ణయాలకు బలమైన పునాదిగా మారుతుంది. తండ్రి సంపాదించిన ఆస్తిని అనుభవించే హక్కు పిల్లలకు ఉంటుంది, కానీ ఆ సంపద వెనుక ఉన్న చెమట విలువ తెలియకపోతే అది ఎంతో కాలం నిలబడదు. రూపాయి సంపాదించడం ఎంత కష్టమో తెలిసినవాడు మాత్రమే ఆ రూపాయిని ఖర్చు పెట్టేటప్పుడు 100 సార్లు ఆలోచిస్తాడు. లేదంటే మీ కష్టార్జితం వారి చేతిలో నీళ్లలా ఖర్చయిపోతుంది. కేవలం లాభాలు లెక్కపెట్టడం మాత్రమే నేర్పిస్తే వారు వ్యాపారాన్ని ఒక యంత్రంలా చూస్తారు. అదే కష్టాన్ని పరిచయం చేస్తే దానిని ఒక బాధ్యతగా, ఒక జీవన విధానంగా ప్రేమిస్తారు. వ్యాపారంలో ఎత్తుపళ్లాలు సహజం, కానీ కింది స్థాయి నుండి వచ్చినవాడికి మాత్రమే ఆ పళ్లాలను తట్టుకొని తిరిగి ఎత్తుకు ఎగరగలిగే మనోధైర్యం ఉంటుంది. చివరగా ఒక మాట గుర్తుంచుకోండి, మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగే నిజమైన ఆస్తి బ్యాంకు బ్యాలెన్స్ కాదు, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగల మనోధైర్యం. షాపులో చీపురు పట్టిన చేతులే రేపు వ్యాపార పగ్గాలను బలంగా పట్టుకోగలవనే సత్యాన్ని మీరు విస్మరించకూడదు. కష్టం విలువ తెలియకుండా పెరిగిన పిల్లలు మీ సామ్రాజ్యాన్ని కేవలం అనుభవిస్తారు, కానీ కష్టాన్ని ఇష్టపడి ఎదిగిన పిల్లలు మాత్రమే ఆ సామ్రాజ్యాన్ని పదింతలు చేసి విస్తరిస్తారు. ఈ నిజాన్ని గ్రహించి ఈరోజే మీ పిల్లలను పనిలో భాగస్వామ్యం చేయండి. ఎందుకంటే వారసులను తయారు చేయడమంటే రాజకుమారులను పెంచడం కాదు, పోరాట యోధులను తీర్చిదిద్దడం.